మనుషులు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, లేచి నిలబడండి. దివ్య పూజా బలిని ప్రారంభించుదాం. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా. జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవిసేయగా. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవిసేయగా. కరుణమూర్తివని నీదరి చేరగా, కరుణమూర్తివని నీదరి చేరగా. శాంతిని ఒసగుమ మరియ తనూజ, శాంతిని ఒసగుమ మరియ తనూజ. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా. జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా స్తోత్రం, పరిశుద్ధ ఆత్మా స్తోత్రం, పరిశుద్ధాత్మా స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ దినము మీరే మీ కనులారా గాంచే ఒక విషయం. ఇద్దరు గురువులు ఎర్ర వస్త్రం వేసుకొని మీ ముందు నిలబడి పూజాబలిని అర్పించటానికి ఎందుకు ఎర్ర వస్త్రము ఈ దినమున ప్రభు ప్రసాదించాడని మీలో చాలామంది చూచి
వినోదంగా చూడవచ్చు. మామూలుగా మంచి వస్త్రం వేసుకుంటారు ఫాదర్లు, ఘనంగా ఉంటుంది. పండుగలాగా ఉంటున్నటువంటి ఆ వస్త్రంను తీసి ఈరోజు గురువులు ఇద్దరు ఎర్ర వస్త్రం ధరించి ఎందుకు నిలబడుతున్నారని మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, కొందరికి తెలిసే ఉండవచ్చు. ఈ దినము పరిశుద్ధ శిలువ, ఆ శిలువ ద్వారా మహిమ, ఆ శిలువ ద్వారా మనకు కలిగిన విజయం, దీనిని కొనియాడటానికి కథోలిక సంఘంలో ప్రపంచంలో ఉన్న ప్రతి శ్రీసభలో ఉన్న ఇలాంటి దేవాలయంలో గురువులందరూ ఈ వస్త్రం ధరించాలని మాకు ఇచ్చిన ఆజ్ఞ. ఎందుకంటే యేసు ప్రభు ఆ శిలువలో చిందిన రక్తము ద్వారా మనమందరము కూడా మన జీవితంలో ఉన్న పాప శాపము నుండి ఎట్లా బయటకు రావాలని తెలియక, దిక్కు తోచక, మన జీవితంలో ఎందరో ఆ దేవత దగ్గరికి వెళ్ళండి, ఇటు వెళ్ళండి, అటు వెళ్ళండి అని, ఆ బాబా దగ్గరికి వెళ్ళండి, ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్ళండి అని ఈ ప్రపంచం మనకు సలహాలు ఇస్తుంటే మన ప్రభు పిలుస్తున్నాడు, ఎవ్వరి దగ్గరికి వెళ్ళవద్దు, నా శిలువ క్రిందకి రండి, మీ అందరికీ నేను విజయమును ప్రసాదిస్తాను, మీ శాపమును తొలగిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో చాలా మంది ప్రజలు మార్గమే లేదు, ఇక నా జీవితంలో చచ్చిపోవడమే మేలు అని వారికి సలహాలు ఇస్తున్నటువంటి వారి మనస్సును ఈరోజు ప్రభుపై కేంద్రీకరించి, లేదమ్మా మీకు ఒక మార్గం ఉన్నది, నేను సిలువ మార్గంలో నడుస్తూ మీ కన్నీరు తుడవటానికి, మీ సిలువను మోయటానికి, మీ సిలువ మధ్యలో విశ్రాంతిని ఇవ్వటానికి నా సిలువ క్రిందికి రండి, నేను మీకు విశ్రాంతిని వసగుతానని పలికే పండుగలో మనం ప్రవేశించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక కొంతసేపట్లో మరి పూజ అయిన తర్వాత వాక్య పరిచర్య ద్వారా మనకు మనశ్శాంతిని, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి దుఃఖమును ప్రభు తొలగించి ప్రశాంతతను దయచేయటానికి ఈ పూజా బలిలో ప్రభు మనలందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే వి సెలబ్రేట్ ద ఎక్సాల్టేషన్ ఆఫ్ ద క్రాస్. సో స్ట్రేంజ్, క్రాస్ అండ్ ఎక్సాల్టేషన్. It looks like ridiculous for us, for the world, because on the cross there is a glory. That's what God is trying to prove, and that is why we are wearing today the red garment which symbolizes the blood of Christ. The whole world is crying, who will save us from all our sin and curses? Who will give us the way when there seems to be no way for us? And so God is calling each one of us to celebrate this wonderful feast today, to wipe away our tears, to remove all our curses and give us the good news that there is a God who still cares for us. చేతులు పైకి లేపి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, తండ్రి దేవుని సమక్షంలో మమ్మల్ని చేర్చుటకు సిలువ దారిలో నడిచిన యేసయ్యా, నిన్ను మరువని యేసయ్యా, నాలో ప్రాణం ఉన్నంత వరకు నీవు చేసిన త్యాగమును మరువనయ్యా, నీవు చిందిన రక్తాన్ని మరువనయ్యా, బలహీనుడైన నా కోసం దాహముతో ఉన్నానని ప్రార్థించిన నిన్ను నేను మరువనయ్యా, నిన్ను మరువని యేసయ్యా, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువకుండా నీ సిలువ క్రిందకి వచ్చి యేసయ్యా మా మీద దయ చూపమని ప్రార్థించుటకై ఈ గొప్ప దినమును మాకు ఇచ్చితివి. నిన్ను మరువని యేసయ్యా, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువని యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత గొప్ప ప్రేమకు చప్పట్లు కొడుతూ ఆ ప్రభుని మరువక దేవుని యొక్క ప్రేమను కొనియాడుటకు ఇచ్చిన గొప్ప సందర్భాన్ని వాడుకొని దేవుని స్తుతించి ఆరాధించి పాడదాం. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా,
యేసయ్యా నాలో ప్రాణం ఉన్నంత వరకు నాలో ప్రాణం ఉన్నంత వరకు మరణయా స్వరూప ప్రాణదాత స్వరూప నిన్ను మరువనయ్యా నిన్ను మరువనయ్యా బలహీనుడనై నన్ను బలపరచ సితివా దేవా బలహీనుడనై నన్ను బలపరచ సితివా దేవా దాగముతో నేనున్నానని నా కోసం కల్వరిలో ఏడ్చితివా దాగముతో నేనున్నానని నా కోసం కల్వరిలో ఏడ్చితివా నిన్ను మరువను యేసయ్యా 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 నీ ప్రేమను మరువనయ్యా నీ ప్రేమను మరువనయ్యా యేసయ్యా 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 నీ ప్రేమను మరువనయ్యా నీ ప్రేమను యేసయ్యా 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 యేసు 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 నిన్ను మరువను యేసయ్యా నిన్ను మరువను యేసయ్యా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. మహోన్నత గీతములు పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం.
మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మా రాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మా రాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలు కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలు కోరెదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము ఈ దయనే ఇలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము ఈ దయనే ఇలలో కోరెదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ప్రార్థించుదము. కరుణా సాగరులైనవో సర్వేశ్వరా, మీరు మీ ఏకైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మరణము పొందవలనని చిత్తగించితిరి. ఈ దివ్య కార్యమును భూలోకమున తెలుసుకొనిన మేము దానిని రక్షణ బహుకరణముగా స్వర్గమందు పొంద అర్హులమగునట్లు చేయమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇజ్రాయేలీలు హోరు పర్వతం నుండి కదలి
ఏదోము మండలమును చుట్టిపోవలనని రెల్లు సముద్రం త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనమును కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరుగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచట అన్న పానీయములు ఏమీయూ లభించుటలేదు. ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతట వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికిని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో సర్పము చేసి గడమీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడమీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. 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 జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. నీదు రాజ్యము రావాలయా, ఎల్లరూ నీ నామమును స్తుతించాలయా. నీదు రాజ్యము రావాలయా, ఎల్లరూ నీ నామమును స్తుతించాలయా. యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినము రావాలయా. యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినము రావాలయా. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి.
Second reading, a reading from the letter of St. Paul to the Philippians, chapter 2, verse 6 to 11. Who, though he was in the form of God, did not regard equality with God as something to be exploited, but emptied himself, taking the form of a slave, being born in human likeness, and being found in human form, he humbled himself and became obedient to the point of death, even death on a cross. Therefore, God also highly exalted him and gave him the name that is above every name, so that at the name of Jesus every knee should bend in heaven and on earth and under the earth, and every tongue should confess that Jesus Christ is the Lord, to the glory of God the Father. This is the word of the Lord. Thanks be to God. దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు, దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. నిన్ను నేను మరువనయ్యా, నిన్ను నేను మరువనయ్యా. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు, దయతో కాపాడినావు, కృపతో రక్షించినావు. నిన్ను నేను మరువనయ్యా, 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 నిన్ను నేను మరువనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 17 వరకు. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 వర్సెస్ 13 to 17. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే
ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనలు మన పాపముల నుండి విముక్తి చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూర్చోండి. ఇక్కడ పీఠం ముందు దాదాపు 2000 ప్రార్థన విన్నపాలు ఉన్నాయి. ఆ ప్రార్థన విన్నపాలన్నిటినీ ఈ బలిపీఠం మీద అప్పద్రాక్ష రసములతో దేవుని సన్నిధిలో సమర్పించుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఆదివారము దివ్య పూజ బలిలో దేవునికి కానుకగా సమర్పించదలుచుకున్న మీ యొక్క చిరు కానుకలను మీరు చేతిలో ఎత్తి పట్టుకోండి. ప్రార్థన చేద్దాం. మీరు తీసుకొని వచ్చిన కానుకలు ఈ యొక్క దివ్య పూజ బలిలో దేవుని సన్నిధిలో సమర్పించదలుచుకున్న కానుకలు. పరిశుద్ధుడైన దేవా, ఈ బిడ్డలు చేతిలో ఎత్తిపట్టిన ఈ కానుకలను మీరు ఆశీర్వదించి దీవెనగా ఆశీర్వాదకరంగా మార్చుము దేవా. ఆమేన్. విధవరాలి కానుకను స్వీకరించిన నీవు ప్రభువా, ఈ కానుకలను మీరు స్వీకరించుము దేవా. ఈ కానుకలు ప్రభువా నీ కొరకు, నీ రాజ్యం కొరకు, వాక్య పరిచర్య కొరకు ఉపయోగపడినట్లుగా ప్రభువా వీరిని ఆశీర్వదించుము దేవా. ఆమేన్. సమర్పిస్తున్న ఈ బిడ్డలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుము దేవా. ఆమేన్. ఎత్తిపట్టిన ఈ చేతిని నీవు పట్టుకొని నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆర్థిక సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎలాంటి లోటుపాటులు లేకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ మా ప్రార్థనను మా నాథుడైన యేసు ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. 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 హారతి గును మా దేవా, తుది అర్పణగై గును ప్రభువా. హారతి గును మా దేవా, తుది అర్పణగై గును ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి గొను మా దేవా, తుది అర్పణగై కొను ప్రభువా. హారతి గొను మా దేవా, తుది అర్పణగై కొను ప్రభువా. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం. నిరతము నీలో జీవింప అంకిత
నడుపుమయా. సహోదరి సహోదరులారా, సిలువలో ఉన్న మహిమను కొనియాడుతూ మనమందరం అర్పించి దివ్య బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్ల ప్రార్థించండి. వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్యసభయొక్కయు ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, సిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నిటినీ తుడిచివేసెను. మేమర్పించి పవిత్ర బలియు మమ్ము అన్ని పాపముల నుండి ఈ ప్రపంచమును శుద్ధి చేయునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రుపండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు మానవ జాతి సిలువ మ్రాణి ద్వారా రక్షణ పొందవలనని చిత్తగించితిరి. మరణమునకు దారి తీసిన మ్రాణి నుండియే మానవునికి జీవమును ఒసగితిరి. మానవుని మరణమునకు కారణమైన మ్రాణియే మానారుడైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. వారి ద్వారా దూతలు మీ మగత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచూ ఉన్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చి
చెడివారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. అందరూ మోకరించి ఇదే పరిశుద్ధమైన గడియ అనగా యేసు ప్రభు ఇంకా కొంతసేపట్లో ఈ అప్పమును తన శరీరముగా మార్చే సమయం. ఈ రసము యేసు రక్తముగా మారి నిజంగా జరిగిన ఒక సంఘటనను మీకు ఈరోజు గుర్తు చేయడం మంచిది. తాబోర్ ఆశ్రమం అనే స్థలంలో ముంబైలో ఇలాగే పూజా బలి జరుగుతున్న వేళలో ప్రజలందరి ఎదుట ఆ పాత్రములో ఉన్న రసం యేసు రక్తముగా మారిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ బలిపీఠంలో మరియు ఆ బలిపీఠంలో ఉన్న బలిపీఠ పుస్తకంలో పక్కన ఉన్నటువంటి ఒతాసు పిల్లగాడు అనగా పూజకు సహాయం చేసే వ్యక్తి మీద ఆ మెట్ల మీద యేసు ప్రభు రక్తం చిలకరింపబడిన దానిని ఆ ప్రజలు చూశారు. అటువంటి పరిశుద్ధ గడియ ఇదిగో ప్రతి ఆదివారం ఈ స్థలంలో మన కోసం ప్రభు సిద్ధం చేస్తున్నాడు. తెలిసి తెలియక మనమందరం కూడా పాపములో పడిపోయాం, శాపములో జీవిస్తూ ఉన్నాం. దారి తెలియక ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వస్తున్నాం. ఇదిగో దారి, ఆ సిలువ దారిలో మీకోసం నేను కఠినమైన శిక్ష వేదనను అనుభవించాను. తల్లి బిడ్డ కోసం ఏడ్చినట్టు మీకోసం దాహముతో ఉన్నానని ప్రార్థించే గడియలో చేరి ఉన్నాం. ఈ గడియలో గుండె చెదిరిపోయి కృంగిపోయినటువంటి మనసుతో హృదయముతో మీ హృదయంలో ఏ వేదన ఉన్నదో దుఃఖం ఉన్నదో ఆ ప్రభువుకు తెలియచేయండి. ఈ పరిశుద్ధ గడియలో ఆ రక్తం ఇంకా కొంతసేపట్లో ఈ బలిపీఠం నుండి విశ్వసించే వారిలో ప్రవహిస్తుంది, మనల్ని కడుగుతుంది. మీలో ఉన్న రోగాలను కూడా తొలగించి స్వస్థపరచను. మీ హృదయంలో ఉన్న వేదన దుఃఖమును తొలగించను. ఆశతో ఎదురు చూస్తూ ఈ పూజా బలిలో కళ్ళు తెరచి చూడండి, ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే ఈ పూజా బలిని అర్పించమని ప్రార్థించండి. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా బంధనములు చెప్పి త్రుంచి తన శిష్యులకు చిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా బంధనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి,
అందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏలినవారా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసమును జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ఈ ఆదివార సమయంలో ఈ ఆలయంలో మోకరించి ప్రార్థన చేయుచున్న ఈ భక్త జనమును, విశ్వాసులను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్తాన మగుదమగు నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్నె తల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులందరితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మళ్ళీ మళ్ళీ మన జీవితంలో మార్గం ఉన్నది అని చెప్పటానికి ప్రవక్తలను పంపించిన దేవుడు, రాజులను పంపించిన దేవుడు, న్యాయాధిపతులను పంపించిన దేవుడు, చివరిగా ఆయనే దిగి వచ్చి నేనే మార్గం, ఆ సిలువ మార్గంలో ప్రభువు నడిచి మనకు నేర్పించిన ప్రార్థన, మనం తప్పిపోయినా ప్రభువునకు మనం పిల్లలమే. అందువలన ఎప్పుడు ఆయనను అబ్బా, డాడీ, తండ్రి, నాయన అని పిలచే ఆ భాగ్యం మనకు కూడా ఉన్నదని యేసు ప్రభు పరలోకం నుండి దిగివచ్చి మనందరికీ నేర్పించాడు. అందువలన అటువంటి విశ్వాసంతో, డాడీ నేను తప్పిపోయాను, మా జీవితంలో మేము పాప శాపంతో ఉన్నాం,
మేము వ్యాధులతో వచ్చాం, తండ్రిగా దిగివచ్చి ఈ దినమున ఈ పూజా బలి ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మమ్మ ఓదార్చము, బలపరచము, స్వస్థపరచమని నీ రాజ్యం వచ్చనుగాక అని చేతులు పైకి లేపి ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రత్యేకంగా ఎన్నో దేశములలో కీడులు జరుగుతుండగా, యుద్ధమునకు ఎన్నో దేశములు సిద్ధమవుతుండగా, చిన్నారి పిల్లలు ఆ యుద్ధంలో రక్తం చెందుతున్న పరిస్థితి ప్రపంచంలో ఉండగా, మనలను, మన కుటుంబాలను, ప్రపంచాన్ని అన్ని కీడుల నుండి కాపాడాలని ఈ ప్రార్థన ద్వారా ప్రభుని ప్రార్థిస్తాం. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కళతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. మీ కుటుంబంలో, ప్రపంచంలో దేవుడు శాంతిని దయచేయమని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఒసగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించెడు వారా. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో, మీ కుటుంబముతో, ఈ ప్రపంచముతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తునాథుని సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో నేను నీవు ఎదురు చూస్తున్న రక్షకుడు, భారముచే అలసి సొలసిపోయిన సమస్త జనులారా, అనగా ఆయనకి మతము లేదు, కులము లేదు, సమస్త జనులకు భారమును మోసి విశ్రాంతిని ఇచ్చేవాడు నేనే అని పలికిన ప్రభు, మార్గమే లేదు అని పలికే లోకానికి, మార్గము లేదు నీవు నశించిపోతావు అని పలికే సైతానికి సవాలు చేస్తూ, మార్గం నేనే, నా బిడ్డలను రక్షించటానికి సిలువను మోస్తాను, రక్తమును చెందుతాను, నా శరీరమునే వారి కోసం ఇస్తానని పలికిన ప్రభు. అటువంటి దేవుడు ఈ గడియలో మనలోనికి వచ్చి మార్గమును తెరవబోతున్నాడు, మనకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు, మన జీవితంలో ఎదురు చూస్తున్న శుభవార్తను మనకు ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ ఈ విందు ద్వారా మనకు ఉచితంగా ఇవ్వబోతున్నాడు.
దానికోసం ఆయన రక్తమును చిందాడు, ప్రాణమునిచ్చాడు. ఈ గొప్ప విందులో పాల్గొనటానికి వచ్చిన మనమందరము ధన్యులము. ఏలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికినా నేను ఆరోగ్యమును పొందుదును. సిలువధారలలో కరుణవాహినిలో, సిలువధారలలో కరుణవాహినిలో కలుషములను కడిగివేయు క్రీస్తునాథుని విందు ఇదే. కలుషములను కడిగివేయు క్రీస్తునాథుని విందు ఇదే. సిలువధారలలో కరుణవాహినిలో, సిలువధారలలో కరుణవాహినిలో. ప్రాణత్యాగము కోరినను స్వామి ద్రోహిని మన్నించి, ప్రాణత్యాగము కోరినను స్వామి ద్రోహిని మన్నించి, కరుణ చూపి క్షమను బ్రోచే గురువరేణుని విందు ఇదే. కరుణ చూపి క్షమను బ్రోచే గురువరేణుని విందు ఇదే. నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా వైపుకు ఆకర్షించుకొందును అని రక్షకుడు నుడువుచున్నాడు. యోహాను 12:32. ప్రార్థించుదము. మా రక్షకుడవగు ఓ ప్రభువా, మీ పరమ ప్రసాదము పుచ్చుకొని మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. మీరు మమ్ము జీవనదాయక శిలువ మ్రాను ద్వారా రక్షించితిరి. పునరుత్థాన మహిమలోనికి కూడా మమ్ము చేర్చుకొనుడు. పితతో కలసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువునకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి ఈ నెలంతా భద్రంగా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి సిలువ నీడలో భద్రంగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ కూర్చోండమ్మా.
ఈరోజు సాక్ష్యం చెప్పడానికి ముగ్గురు వ్యక్తులు, మీనా మెదక్ నుండి, సుమన్ జోసఫ్ మియాపూర్ నుండి, మరియమ్మ మోతీనగర్ నుండి మన ముందుకు రాబోతున్నారు. వారిని త్వరగా స్టేజి పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సుమన్ జోసఫ్, మీనా మరియు మరియమ్మ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నా పేరు సుమన్ జోసెఫ్. నేను చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. ఒక 2 years బ్యాక్ మా వైఫ్కి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వచ్చేసింది. సో నేను 2 years నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ ట్రై చేస్తున్నాను. కానీ ఎంత ట్రై చేసినా లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి ఆగిపోతుంది. సో ఆ టైంలో చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. సో ఎన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా అది మాత్రం అవ్వట్లేదు. ఇంక బాగా డిసప్పాయింట్ అయిన టైంలో ఒక మిరకల్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వీసా అప్రూవ్ అయిపోయింది యూఎస్ అంటే. సో ఆ వీసా కూడా ఏంటంటే 2 years నుంచి మా కంపెనీలో ఎవరికి అప్రూవ్ అవ్వలేదు. 2 years తర్వాత ఫస్ట్ మా కంపెనీలో వీసా నాకే అప్రూవ్ అయింది. అందుకు దేవుడికి కృతజ్ఞత చెప్తామని వచ్చాను. మొత్తానికి వచ్చి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కోసం ప్రే చేశాము. తర్వాత నాకు వీసా ప్రాసెస్ అయినాక ఎవ్రీ వీక్ వచ్చి మొత్తంలో ప్రే చేసేవాడు వీసా అప్రూవ్ అవ్వాలని. థ్యాంక్ యూ. Praise the Lord. Praise the Lord. Hallelujah. నా పేరు మీనా. నేను మెదక్ నుండి వచ్చాను. నా 10th క్లాస్ అయిపోయాక ఇక్కడికి వచ్చాను. మంచి కాలేజ్లో సీట్ దొరికితే సాక్ష్యం ఇస్తాను నేను ప్రే చేస్తున్నాను. నేను అనుకున్నట్టు నాకు చాలా మంచి కాలేజ్లో ఏమనుకున్నానండి. కానీ 2వ వారం వచ్చేటప్పుడు గురువు గారు ఉన్నారండి. నిన్న మన పేదల్లో తగ్గుతాదమ్మా అన్నారండి. అలాగే తగ్గిందండి. టైరాయిడ్ ఏమో 120 10కి తగ్గిందండి. బీపీ కూడా బీపీ ఉందన్నారండి. నాకు ఆపరేషన్ పడుతుందని అన్నారండి. కానీ ఆపరేషన్ పడుకోకుండా దేవుడు నాకు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చెప్తున్నానండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah.